ఎఫర్ట్సే పెడతలేడు కదా, పెట్టనప్పుడు ఎట్లయితుంది? ఎన్ని నిరసనలు తెలిపినా కూడా కాదు అది. సో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన కామెంట్ చేశారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటే బీజేపీ ఎప్పటికి కూడా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో వాళ్ళకే పేటెంట్ రైట్ ఉంది. ఎన్ని ప్రభుత్వాలను అస్థిరపరచడానికి మనం చూడలేదు. భారీ మెజారిటీతో గెలిచిన కమల్నాథ్ను కూడా దించి పడేసింది అక్కడ మధ్యప్రదేశ్లో. అదివరకు 3 సార్లు వాళ్ళే ఉన్నారు. ఒక్కసారి కమల్నాథ్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కాగానే దించేశారు. చాలా పంజాబ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి కనబడుతుంది మనకు. వాళ్ళ నేచర్ అది, వాళ్ళ స్వభావం అది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కొంచెం చంద్రబాబు ద్వారా వయా మీడియా దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం కన్సిడర్ చేస్తున్నారు తప్ప ఒకవేళ చంద్రబాబు సపోర్ట్ రేవంత్ రెడ్డి లేకపోతే ఎప్పుడో దించేసేవాళ్ళు. చంద్రబాబు మీద ఆధారపడి వాళ్ళ పాలన కొనసాగుతున్నది కాబట్టి చంద్రబాబు దగ్గర మనిషి ఆయన దించకూడదు, మనకు ఉపయోగపడతాడు అన్నట్టుగా పెట్టుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీకి తెలంగాణలో అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటాను. రేవంత్ రెడ్డి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు. బీజేపీ ఎవరి కంట్రోల్ ఉంది? చంద్రబాబు కంట్రోల్లో ఉంది. రేపు బీసీ బిల్లు పెట్టాలన్నా కూడా నువ్వు డైరెక్ట్గా చంద్రబాబుని తీసుకొని పోయి మోడీ దగ్గర కూర్చుంటే అవుతుంది కదా. ఆ పని చేయరు, ఇద్దరు కూడా చేయరు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి. బట్ తన ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగించుకోవడానికి మాత్రం మోడీ దగ్గర పోయి బాధ్యతలాడుకున్నాడో ఏం చేసిండో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా మోడీ బ్లెస్సింగ్స్తోనే రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఇవాళ కాకపోయినా రేపైనా డీకే శివకుమార్ లాంటి వాళ్ళు దిగిపోక తప్పదు, లేదా సరెండర్ కాక తప్పదు. కర్ణాటకలో మాత్రం 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం కొనసాగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన తెలంగాణలో అధికారం చెప్పాడంటే మ్యాజిక్ ఫిగర్ 60 ఉండాలి సార్. అంటే 119లో అవుట్ ఆఫ్ 60 ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి కేవలం బీజేపీకి 8 ఉన్నారు కానీ ఆల్రెడీ బీజేపీ రిక్వెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డిని దించడానికి బీఆర్ఎస్ ఒప్పుకోదా? ఒప్పుకుంటుంది. కాకపోతే ఇవాళ కేసీఆర్ కూడా సిద్ధంగా లేడు ప్రభుత్వాన్ని దించాలని. ఈ ప్రభుత్వం ఏం సరిగా పరిపాలన చేయట్లేదు. ప్రజలకు అర్థం కావాలి ఎవరు మంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని ఆయన వెయిట్ చేస్తున్నాడు. దించాలంటే 5 నిమిషాలు కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కదా సార్. గువ్వల బాలరాజు ఇలాంటి వాళ్ళంతా 4. సో అట్లాంటి కార్యక్రమం అప్పుడు కూడా జరిగిందంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందంట. జరిగింది కాబట్టే కదా అప్పుడు కేసీఆర్ గారు ఇదంతా బయట పెట్టి ఆ రికార్డ్స్ అన్ని బయటికి తీసి మీడియాకు రిలీజ్ చేసి వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని కూడా కొనసాగనివ్వరు. వాళ్ళు ఒకే పార్టీ, ఒకే ఓటు, ఒకే దేశం, అన్నీ ఒకే అనే దానిలో ఉన్నారు. యూనియన్ అండర్ 1 యూనియన్ ఉండాలి, బీజేపీ యూనియన్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో డీకే శివకుమార్ చేసిన విధంగా, అంటే ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత తెలంగాణలో ఇంకా అలాంటి ప్రమాదం ఉందంటారా? తెలంగాణలో ఏంటంటే ఎక్కువ మంది బీజేపీకి లేరు. కేసీఆర్ బీజేపీకి ఫేవర్గా లేడు కాబట్టి ఇంకా ముందు ఆడుతున్నారు. రెండవది చంద్రబాబు వాళ్ళకంత నిజంగానే కరడు కట్టిన కాంగ్రెస్ లాగా ఏం లేడు కదా. ఆయన త్రూ చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డి ఒక రంగం సరెండర్ అయినట్టే కాబట్టి ఇప్పుడే దించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కావచ్చు, రేవంత్ రెడ్డిని మారుస్తారు, అందుకే రేవంత్ రెడ్డి ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాంట్లో ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి అది కారణం కాదు, కానీ అంటే ఓటమి రేవంత్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత, పర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పి అది ఆ సంగతి ఎప్పుడో తెలుసు. సోనియా గాంధీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు. వాళ్ళకున్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, లేకపోతే ఎప్పుడో దించేసేవాళ్ళు సార్. అంటే వీటన్నిటి తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత చెప్పలేము మరి ఏమవుతుందో. ఎందుకంటే స్థానిక సంస్థల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రివర్స్ అయితే కనుక తీర్పు ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. మీనాక్షి గారు ఉన్నారు కదా, వారు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా ఏదైనా చేయొచ్చు. కొండ సురేఖ, కొండ సుస్మిత, కొండ మురళి